గన్నవరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్. వల్లభనేని వంశీమోహన్ రేపు విజయవాడ సబ్ జైలు నుండి విడుదల కానున్నారు. ఈ వార్త గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా వల్లభనేని వంశీ అభిమానులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు సంతోషం, ఆనందాలు, సంతోషాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా అక్కడ ఏదైతే ఉందో హర్షాతిరేకాలు, ఆనందోత్సాహ కార్యక్రమాలు అయితే వెల్లువెత్తుతా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తాము. ముఖ్యంగా వల్లభ వంశీమోహన్కి సంబంధించిన కేసుల వ్యవహారం చూసుకుంటే వంశీపై ఇప్పటిదాకా 8 కేసులు అయితే నమోదయ్యాయి. నిన్నటి వరకు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది. కేవలం గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాలు సెలెక్ట్ చేసుకుని వల్లభ వంశీ నకిలీ పట్టాలు పంపిణీ చేశారన్న కోణంలో వల్లభ వంశీ అయితే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఒక్క బెయిల్ పెండింగ్ ఉండడంతో ఇప్పటి వరకు వల్లభ వంశీ విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో ఈ గన్నవరం నకిలీ పట్టాల పంపిణీకి సంబంధించిన వ్యవహారంలో కూడా వంశీకి బెయిల్ రావడంతో వల్లభనేని వంశీ రేపు విజయవాడ సబ్ జైలు నుండి విడుదల లాంఛనప్రాయం కానుంది.